గ్రామ భారతి ప్రాంత కార్యదర్శి శ్రీ బండి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వారు వృత్తిరీత్యా అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సురేందర్ అన్న గారిని బండి సాయన్న గారి యొక్క పరిచయం చేయాలని కోరుతున్నాను. కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగత సుమాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వల్ చేయడానికి వచ్చేసినటువంటి అతిథి గౌరవనీయులు బండి సాయన్న గారి గురించి ఒక చిన్న విషయాలు మీకు చెప్తాను. కృష్ణారెడ్డి సార్ ఒకసారి ఇందిరా పార్క్ దగ్గర వారి తాతగారి యొక్క వర్ధంతి సందర్భంగా మనం 2 రోజులు స్టాల్స్ పెట్టిన రోజు వారు చెప్పారు, అక్కడ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఒక అడ్వకేట్ వచ్చి వారు ట్రైనింగ్ చేస్తున్న టైంలో వారు ఇచ్చిన బుక్లో మర్రి చెన్నారెడ్డి గారి రిసోర్స్ సెంటర్కి సంబంధించి ఉన్నదానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు ఒక విశేషం ఏంటంటే, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ టైంలో బండి సాయన్న గారు అన్ని మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కలెక్టర్లకి, స్టేట్కి సంబంధించి అన్ని రిసోర్స్ పర్సన్స్కి వారు సంపూర్ణ అక్షరాస్యత పైన వారికి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి బండి సాయన్న గారు. 1989 నుండి వారు నిరంతరాయంగా పబ్లిక్ అవేర్నెస్ చేస్తూ అక్షరాస్యత మీద వారు పనిచేస్తున్నారు. నేటికి కూడా సాక్షరత భారత్ పైన పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు స్టేట్ రిసోర్స్ సెంటర్కి అధ్యక్షులు, మన రిటైర్ అయిన తర్వాత కూడా దానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ట్రైనర్స్ అక్షరాస్యత మీద చేసినందుకు ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే బెస్ట్ ట్రైనర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎక్సలెన్స్ అవార్డును తీసుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళోజీ అవార్డును కూడా వారు తీసుకోవడం జరిగింది. ఈరోజు వరకు మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ మిగతా అగ్రికల్చర్కి సంబంధించి కానీ అలాంటి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న వ్యక్తి బండి సాయన్న గారు. వీరు స్వతహాగా తన ఫ్రెండ్స్తో కలిసి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని జనగామ ప్రాంతంలో దాదాపు ఒక 10 ఎకరాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. అక్కడ ఆవులతో పాటు నెల కొద్ది రోజులు ఉంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు రావడం మనందరికీ మంచి శుభపరిణామంగా తెలియజేస్తూ వారిని ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరుతున్నాను. వేదిక మీదున్న పెద్దలు, గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్ అందరికీ, ముఖ్యంగా మా ఊటుకూరి లింగమన్నకు, అలాగే బండి సురేష్ గారికి, కృష్ణ గారికి, సురేష్ గారికి, రామరాజు గారికి, మదన్ గుప్తా గారికి, నిజంగా ఈ స్టాల్లో మీరంతా కూడా స్వచ్ఛ భారత్ని ఏర్పాటు చేసే దాంట్లో ఒక క్లీన్లీనెస్సే కాదు, మనిషి స్వచ్ఛత ఉండాలంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన కల్తీ లేని ఆహారాన్ని అందించాలనే ఆ తాపత్రయం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. జనరల్గా మాలాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే, ఒక మీటింగ్ పెట్టినప్పుడు స్టాల్స్ అనేవి ఏదో శాంపుల్గా బయట అక్కడక్కడ కొన్ని మాత్రమే పెడతారేమో అని ఆ ఆలోచనలు మాత్రమే బయట ఉన్న సొసైటీ ఆలోచిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్టాల్స్ చూసినా కూడా మీరు ఒక్కొక్కరు మీ స్టాల్స్లో ఉన్న మీ ప్రొడక్ట్స్ని స్వచ్ఛమైన దాన్ని అందించడానికి వచ్చిన వాళ్ళకు అవేర్నెస్ చేయటం కానీ, వాళ్ళకు వివరించడం కానీ, మీ ఓపిక కానీ, ఒక బిజినెస్ అనేది కాకుండా నిజంగా మన ఆరోగ్యకరమైన భారత్ను తయారు చేయాలంటే కల్తీ లేని ఆహార పదార్థాలని మనం అందించాలనే ఆ తాపత్రయంతో కొంతమంది యోగుల లెక్క చాలామంది పనిచేస్తున్నారు. దాంట్లో ఇక్కడ సురేష్ గారు కావచ్చు, అక్కడ రామరాజు గారు కావచ్చు, గుప్తా గారు కావచ్చు, మాకు యంగ్ అండ్ డైనమిక్ మా బండి సురేష్ కావచ్చు, ఊటుకూరి లింగం గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా నిజంగా ఏమి స్వార్థం లేకుండా మన సొసైటీని ఉన్నతమైన సొసైటీగా నిలపాలి, కల్తీ లేని సమాజాన్ని మనం తయారు చేయాలి, న్యాచురల్గా దొరికే ఆహార పదార్థాలు మన సమాజానికి అందించాలి, స్వచ్ఛమైన భారత్ని నిలబెట్టాలి, భారత్లో ఉండే సంస్కృతి సాంప్రదాయాల్ని మనము పోగొట్టుకోకుండా కాపాడాలనే ఆ తాపత్రయం ఏదైతే ఉందో చాలా గొప్పగా అనిపించింది నాకు.
ఇది మీ దాంట్లో మీరు ఏ రకంగానైతే పనులు చేస్తున్నారో వాస్తవంగా చెప్పాలంటే నేను ఈరోజు ఇక్కడికి ఒక అతిథిగా రావడం అనేది నేను కరెక్ట్ ప్లేస్కే వచ్చాను అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను జనరల్ మేనేజర్గా జిఎంగా శిల్పారామంలో పనిచేశాను. అక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ న్యాచురల్గా అందించే ప్రొడక్ట్స్ కానీ ఈ రకమైన ఆ వాతావరణాన్ని శిల్పారామంలో కూడా రెగ్యులర్గా నేను ఉన్నంతకాలం బాగా ఎంకరేజ్ చేసేవాడిని. అయితే ఇక్కడ ఈ రకమైన సిఎస్ఆర్ ఫౌండేషన్ కానీ గ్రామ భారతి కానీ ఇలాంటివి ఏమీ ఆశించకుండా సమాజానికి అందించాలనే తాపత్రయం ఏదైతే ఉందో రెగ్యులర్గా నిర్వహించడం కార్యక్రమాలు అనేది మామూలుగా ఆషామాషి కార్యక్రమాలు కాదు. దానికి ఎంతో మేధోమథనం జరగాలి, తర్వాత వాళ్ళు టైం తీసుకోవాలి, అన్ని ఇంటి దగ్గర ఎన్నో కార్యక్రమాల్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించడానికి స్వచ్ఛందంగా వాలంటరీగా సమాజం కోసం పనిచేస్తున్న వీళ్ళందరినీ వేదిక మీద ఉన్న వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయటంతో పాటు మీరు ఓపికగా ఈ స్టాల్స్ని నిర్వహించి మేము మా సమాజానికి ఈ రకంగానైనా ఉపయోగపడాలనే ఆ తాపత్రయం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంది. ఆ భారతి భారతి ఉయ్యాలో మా తల్లి భారతి ఉయ్యాలో మీరొక్కసారి మీ చెవును కూడా ఈ మాటలు మేము చెప్పే మాటల వైపు కూడా మళ్ళిస్తారని, భారతి భారతి ఉయ్యాలో మా తల్లి భారతి ఉయ్యాలో భారతి గడ్డన ఉయ్యాలో మమ్ము గన్నవు తల్లి ఉయ్యాలో. ఇది మనము ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద జన్మించినందుకు మన పని మనం చేస్తూనే మన సమాజం మనకు అనుకోకుండా మనం డెవలప్ కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సమాజం తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి ఆ సమాజం యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఏదో రకంగా మనం సేవ చేయాల్సిన అవసరాన్ని మళ్ళొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొక్కసారి అక్షర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు మంచి చక్కటి అవకాశం అంటే జనరల్గానైతే చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఇటువంటి అకేషన్స్లలో పార్టిసిపేట్ చేయడానికి. ఈ అవకాశం దొరికినందుకు దీనికి ప్రతిగా దీన్ని ఈ రకమైన అవకాశం దొరికినందుకు ఈ రకమైన అవకాశాన్ని కల్పించినందుకు నేను ఖచ్చితంగా ఈ స్టాల్స్ ఈ రకంగా ఏర్పాటు చేస్తున్నారని నాకున్న నెట్వర్క్లో ప్రతి జిల్లా ఊరు ఊరు తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మేళాలు గ్రామ భారతి ఏర్పాటు చేస్తుందనేది నేను ఎక్కడ మాట్లాడినా నా వాయిస్లో 1-2 మాటలుగా తప్పకుండా దీని గురించి చెప్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ ప్రామిస్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నిజంగా మీ యొక్క సందేశము మాకు స్ఫూర్తినిస్తున్నది. ఈ విధంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా శిల్పారామంలో అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశారని. ఈ మూలంగా మేము ఇప్పుడు CCT అని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కూడా ప్రారంభం చేశాము. ఇది 4వ నెల. తర్వాత అదేవిధంగా ఇవి చూసిన తర్వాత ఇంకా వనస్థలీపురం నుంచి తర్వాత కూకట్పల్లి నుంచి కూడా అక్కడ ప్రారంభం చేయాలని అక్కడి కార్యకర్తలు అక్కడ ఉన్నవాళ్ళు మాకు కోరినారు. కాబట్టి ఈ నెలలో వనస్థలీపురం కూకట్పల్లిలో కూడా ప్రారంభం అవుతుంది. అది ఒక విధంగా మనకు ఈ మూలం ఏదైతే మూలం ఉన్నదో ఆ మూలం నుంచి మనం 4 దిక్కుల అవకాశం వచ్చింది. అది కృష్ణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక ప్రారంభం చేసినటువంటి ఒక చెట్టు ఏదైతే కొమ్మలు వస్తాయో ఆ విధంగానే మనం కూడా చుట్టుప్రక్కల భాగ్యనగరం చుట్టూ కూడా చేస్తున్నాము. అదే కాకుండా వరంగల్, ఖమ్మం, మిగతా ప్రాంతాల్లో వనపర్తి, మహబూబ్ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో జిల్లాల్లో కూడా చేస్తున్నాము. గ్రామ భారతి CSR ఫౌండేషన్ తరఫున బండి సాయన్న గారికి ధన్యవాదాలు వారు ఈరోజు రావడానికి.
మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.